ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు శరీర బలం కలిగి ఉండాలని ఎంతో మంది రకరకాల ఆహారాలు తీసుకుంటారు, వ్యాయామాలు చేస్తూ ఉంటారు. మంచిదే. మనం బలం కలిగి ఉండుట వలన మన పనులు చక్కగా చేసుకోగలుగుతాము. ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. ఈనాడు ఎంతో మంది బలహీనులుగా, శక్తిహీనులుగా, అనారోగ్యాలతో పడకలపై ఉండి లేవలేని స్థితిలో జీవించేవారుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని భక్తుడు సెలవిస్తున్నాడు. నిజమైన విశ్వాసికి ఆత్మీయ బలం ఎంతో అవసరమండి. ఆత్మీయంగా మనం బలాన్ని కలిగి ఉంటే విజయవంతులంగా జీవిస్తాము. ఈనాడు సాతానుడు రకరకాలుగా మనల్ని శోధిస్తున్నాడు. పరిస్థితులను బట్టి, సమస్యలు, బాధలను బట్టి మనల్ని పడవేయాలని, మనల్ని నాశనం చెయ్యాలన్నదే వాని ప్రయత్నం. ఆశ కలిగే మాటలు చెప్పి, లోకాన్ని చూపించి, దేవుని మార్గం నుండి ఆయన నిబంధనను అతిక్రమించు వారినిగా చేసి మనల్ని వశపరచుకోవాలన్నదే వాని ధ్యేయమండి. ప్రియులారా, ఈనాడు ఎంతమంది లేరండి లోకాన్ని ఆశ్రయించి పాపంలో పడి పతనమైన వారు. అయితే ఎవరైతే తమ దేవుని ఎరుగుతారో, ఆ దేవుని గొప్పతనాన్ని, ఆయన శక్తిని, ఆయన చేసిన శిలువ త్యాగాన్ని గుర్తిస్తారో వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట. యెహోవా యందు బలశాలిగా చేస్తాడట దేవుడు వారిని. ప్రియులారా, నిజముగా ఎవరైతే వారి దేవుని ఎరుగుతారో వారు గొప్ప కార్యాలు చేస్తారు. ప్రియ విశ్వాసి, ఆనాడు మోషే దేవునితో, దేవా, నువ్వు నన్ను ఫరో వద్దకు వెళ్ళమంటున్నావు, మరి ఫరో నన్ను మీ దేవుడెవరు అని అడిగితే నేనేం చెప్పాలి అని అన్నాడు. అవును ప్రియులారా, ఈనాడు దేవుని గురించి, బైబిల్ గురించి చాలా తప్పుగా మాట్లాడేవారుంటున్నారు. బైబిల్స్ని కాల్చేసిన వారు కూడా ఉన్నారు. ప్రియులారా, అయితే మోషేతో దేవుడేమన్నాడో తెలుసా? నేను ఉన్నవాడను అని చెప్పు అని. ప్రియులారా, నిజమే, మన దేవుడు ఉన్నవాడు, లేని దేవుడు కాదండి. సజీవునిగా ఉన్న దేవుడిని మనం ఎరుగుతున్నాము, ఆరాధిస్తున్నాము. ప్రియులారా, దేవుని ఎరిగిన వారు, ఎరగని వారున్నారు. దేవుని ఎరుగని వారు చెడ్డ కార్యాలు, పాడు పనులు చేసేవారిగా ఉంటున్నారు. ఇలాంటి వారు, వారి కుటుంబం ఎంతో నష్టపోతారండి. ప్రియ విశ్వాసి, ఈనాడు మనం దేవుని ఎరిగితే బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తాము. ఎరుగకపోతే ఆయన బలాన్ని మనం కలిగి ఉండలేమండి. రక్షణ పొందిన ప్రియ విశ్వాసి, నువ్వు ఆయనలో ఉండాలి, ఆయన యందు వర్ధిల్లాలి, ఆయనను ఎరగాలి. అదే నీకు బలం, అదే నీకు ఆశీర్వాదం, అదే నీకు జ్ఞానం, తెలివి. ప్రియులారా, ఈనాడు మనం ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత శ్రమించి పనిచేసినా మన పనులు సక్సెస్ కాని స్థితిలో ఉంటున్నాము కదా. అక్కర కొరతల మధ్య ఏమీ లేని వారిమిగా, బీద వారిమిగా, అనగారని స్థితిలో ఉంటున్నాము. ఈనాడు ఎంతమంది లేరండి అప్పుల భారాన పడి, అనారోగ్య సమస్యలతో, కుటుంబ కలహాలతో జీవించేవారు. ఎంతమంది రకరకాలుగా నష్టపోయి కన్నీటితో బ్రతుకుతున్నారు. కారణం జ్ఞానం కలిగి ఉండకపోవడం. జ్ఞానం అనగా ప్రభువైన యేసుక్రీస్తును ఎరగడం. అవునండి, దేవుని కలిగి ఉంటే సమస్తము సంపాదించినట్లే. ఈనాడు నీకు ఉద్యోగం కావాలన్నా, నీ వ్యాపారం బాగా సాగాలన్నా, నీ ఇంటర్వ్యూలో, నీ పరీక్షలో నువ్వు పాస్ కావాలన్నా, నీ కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించాలన్నా, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, నీ పరిచర్య బాగా జరగాలన్నా, నీకు ప్రమోషన్ రావాలన్నా, ఇలా రకరకాలుగా నువ్వు ఎదగాలంటే, అభివృద్ధి పొందాలంటే, అత్యధికంగా ఆశీర్వదించబడాలంటే దేవుడిచ్చే జ్ఞానం నీకు కావాలి. నిత్యము ఆయనకు ప్రార్థించాలి, ఆయనను అడగాలండి. దేవా, నాకు మీ జ్ఞానాన్ని, తెలివినివ్వండి అని అడగాలి. యెహోవా యందు జ్ఞానమును, సర్వ సంపదలు గుప్తములయ్యున్నవి అని వాక్యం చెబుతుంది. ప్రియులారా, అపాయాల నుండి, ఆటంకాల నుండి, శోధనల నుండి తప్పించబడాలన్నా మనకు జ్ఞానం అవసరం. దేవుని సహాయం ఎంతో ఉండాలండి. ఆనాడు దానియేలు దేవుని కొరకు నిలబడినాడు. నా దేవునిని తప్ప నేనెవరికీ మ్రొక్కను అని
తన దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినాడు. కాబట్టే సింహాల బోనులో వేసినా సంతోషంగా వెళ్ళాడు. సింహాల నోళ్లను దేవుడు మోయించినాడు. శద్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యవ్వనస్తులు ఈ మండుచున్న అగ్నిగుండం నుండి మమ్మను రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము దానికి మ్రొక్కము రాజా అని అన్నారు. ప్రియులారా, ఎవరైతే ఆ ముగ్గురిని అగ్నిగుండంలో పడవేయాలని చూశారో వారే అందులో పడి మాడి మసైనారు. ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో అనువారు వారి నిజమైన దేవునిని సంపూర్ణంగా ఎరిగినారు. కాబట్టే బలము కలిగి, జ్ఞానం కలిగి గొప్ప కార్యాలు చేశారు. దేవుణ్ణి ఎంతో గణపరిచారు. ప్రియ విశ్వాసి, ఈనాడు నువ్వు కూడా దేవునిని గణపరిస్తే ఆయన నిన్ను గణపరుచుతాడు. నీ పట్ల అద్భుతాలను చేస్తాడు. అత్యధికంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ దినము నుండి దేవునిని ఎరుగు, ఆయన గొప్పతనాన్ని ఎరుగు, ఆయన చేసిన అద్భుత కార్యాలను ఎరుగు. తప్పకుండా నువ్వు ప్రార్థిస్తూ, బైబిల్ చదువుతూ, దేవా మీ జ్ఞానాన్ని నాకివ్వు, మీ యొక్క అద్భుతాన్ని నా జీవితంలో జరిగించు అని ప్రార్థిస్తే ఆ దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. నీ ఎడల అద్భుతాలను చేస్తాడు. ఆనాడు దేవుని బిడ్డలు దేవుని కొరకు రోషం కలిగి ఏ విధంగా జీవించినారో ఈనాడు మనము కూడా మన దేవుని కొరకు జీవించుదాము. మన దేవుని సేవలో కొనసాగుదాము. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మిమ్మల్ని ఎరిగినప్పుడు మేము బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తామన్న మాటను బట్టి మీకు స్తోత్రములు. నిజమే దేవా, మిమ్మల్ని ఎరగకుండా, మీ జ్ఞానం పొందుకోకుండా ఈ లోకంలో జీవించినాము. లోకానుసారమైన జ్ఞానం కలిగి బ్రతికినాము. ఎంతో కష్టపడ్డాము, ప్రయాసపడ్డాము, కానీ ఏమీ పొందుకోలేని వారిమిగా ఉన్నాము. రకరకాల సమస్యలు, అక్కరలు, కొరతల మధ్య నలిగిపోతున్నాము దేవా. అలాంటి మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని మా స్థితిని ఎరిగి మమ్మను రక్షించాలని, మా పట్ల గొప్ప కార్యాలు జరిగించాలని మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినము నుండి మిమ్మల్ని ఎరిగే కృపనివ్వండి దేవా. బలము కలిగి మీ కొరకు గొప్ప కార్యములు చేసేవారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మీయ బలాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఎల్లప్పుడూ మీకు ప్రార్థిస్తూ, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ, మిమ్మల్ని గూర్చి మొరపెట్టే భాగ్యాన్ని మాకు దయచేయండి. సంపూర్ణంగా మిమ్మల్ని వెంబడించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోకంలో పాపంలో జీవించకుండా ప్రత్యేకింపబడిన వారిమిగా, మీ కొరకు రోషం కలిగి బ్రతికే వారిమిగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడు తండ్రి, సమస్తము బాగుగా చేసే దేవుడవు, నీ బిడ్డలైన వారిని ప్రేమించే దేవుడవు, వారిని విడువక ఎడబాయక ఎన్నటెన్నటికీ కాపాడే శక్తి కలిగిన దేవుడవుగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ప్రియులు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. అయ్యా, నీ బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. అపవాది నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే బిడ్డలు రకరకాల అక్కరలు, అవసరతలు కలిగి సమస్యలు, శ్రమలు, బాధల చేత కృంగిపోతున్నారో, కన్నీటితో మీకు మొరుపెడుతున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి సహాయం చెయ్యండి. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారి చుట్టూ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడో తండ్రి, ఈనాడు ప్రవ్వా, ఎందరైతే బిడ్డలు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డల అక్కరలు, కొరతలు, భయాలను, కష్టాలను, శ్రమలను మీరు
మీరు దూరపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల్ని మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే మీ యొద్దకు రాని వారిగా ఉంటున్నారో, ఎందరైతే మీకు మొరపెట్టక లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారిని కూడా మీరు దృష్టించండి దేవా. రక్షించండి తండ్రి. మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయండి ప్రవ్వా. అయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ఎందరైతే భయపడుతున్నారో బాధపడుతున్నారో అయ్యా, అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు ప్రతి బిడ్డను కూడా సిద్ధపరచండి దేవా. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కగా జాబు పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. రాసే హస్తాల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేమంతా మీకు ఇష్టమైనట్లుగా జీవించుటకు సహాయం చేయండి. మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు సొంత గృహం లేక బాధపడుచున్నారో అట్టి వారి బాధలను మీరు తీర్చండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు రకరకాల వేదనల గుండా, శోధనల గుండా, బాధల గుండా వెళ్తున్నారు దేవా. అయ్యా, విడుదల లేని స్థితిలో ఉంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు, సహాయం పొందుకోలేక దుఃఖిస్తున్నారు. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని శ్రమల నుండి, సమస్యల నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని, శత్రు ఆటంకాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు గణపరచండి దేవా. గొప్ప చెయ్యండి ప్రవ్వా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. ఆర్థికంగా బలపరచండి. అప్పుల భారాల నుండి ప్రతి బిడ్డకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ సమయాన రకరకాల అనారోగ్య బారిన పడి వ్యాధులతో, రోగాలతో, జబ్బులతో లేవలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరే ముట్టి స్వస్థపరచండి దేవా. బాగు చెయ్యండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, కృపగల దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరే ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. మా సహవాసాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ సమయాన ప్రియులు విశ్వాసంతో ప్రార్థిస్తుండగా, నమ్మకంతో మీ వైపు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కు గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా
పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఆశతో ఎదురు చూస్తుండగా, ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా మీరే వారి కోరికను తీర్చండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.